పడుతున్నా మీరు జాతక పరంగా చూపించుకోవాలి అనుకుంటే సిటివిజన్ లైవ్ నెంబర్ కి కాల్ చేయండి. సో మీరు ఇక్కడే ఇన్స్టెంట్ గా రెమెడీ తీసుకోవచ్చు. గురుగారు చెప్తున్నారు గ్రహాల గురించి, వాటి జపాల గురించి కూడా చెప్పండి. అదే అండి, అంటే 6000 సార్లు ఉంటే 6000 సార్లు జపము, 600 సార్లు క్షీరతర్పణం, తర్వాత 60 సార్లు హోమం అది చేయమని చెప్పింది. అయిపోయాక ఏంటంటే దానాలు ఇస్తే ఇంపార్టెంట్. అంటే మెయిన్ జాతకాలకు పూజ చేసేటప్పుడు ఆ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఏ నక్షత్రం మీద ఉంది, ఏ పుష్కరాంశలో ఉంది, ఏ గ్రహాన్ని శుభుడుగా చూస్తుందో, పాపగ్రహం సంస్కృతంలో దేవతలు మాట్లాడే భాష కాబట్టి ఆ యొక్క సంస్కృత భాషలో సంకల్పం చెప్పి అది చేస్తే పరిపూర్ణ ఫలితం. అంటే మంచి నాలెడ్జ్ ఉన్న, ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ చేత రెమెడీ, కొద్దిగా అనుష్ఠాన బలం ఉన్న వాళ్ళ చేత చేయించుకుంటే గనక 100కి 100% మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇప్పుడు జనాలు ఏంటంటేనండి, ఈ హోమాలు జపాలు అనేటప్పటికి వీళ్ళు మా దగ్గర నుంచి అనవసరంగా ఎక్కువ డబ్బులు తీసేసుకోవడానికి ఇట్లాంటివి చెప్తున్నారని అనుకుంటున్నారు. కానండి ఇది అవాస్తవం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, రాజుల కాలం నుంచి యోగాలు హోమాలు అనేవి ఉండేవి. మీరు చూసుకున్నట్లయితే మన పాత సినిమాల్లో కూడా రాజులకి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా పలానా హోమం చేయించుకోవాలి రాజుగారు మీరు అని పక్కన వాళ్ళు సజెస్ట్ చేయడం, వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ. ఇప్పుడు ఆ రాజుల కాలం పోయింది, ఇప్పుడు మనకు రాజకీయ నాయకులు వచ్చారు కదా, వీళ్ళు కూడా సక్సెస్ కోసం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో మీ శక్తి స్తోమతను బట్టి మీకు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. హలో హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? మా పేరు లత మేడం. లత, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నంద్యాల నుంచి కాల్ చేస్తున్నాను మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. మేడం నాది జనవరి 5, 1995 మేడం. 95 జనవరి 5. ఓకే, టైం చెప్పండి. టైం తెలీదు మేడం. టైం తెలీదా? పొద్దున సాయంత్రం, ఉదయమా సాయంత్రం అనేది కూడా తెలీదా? తెలీదు మేడం. టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా మీరు. సరేనమ్మా, మరి టైం తెలియనప్పుడు మీ పేరు బలాన్ని పెట్టి చెప్తారు, ఇది యాక్యురేట్ గా ఉండదు. కాకపోయినా మీరు దేని గురించి అడగాలనుకుంటున్నారు చెప్పండి. నా గురించే అడగాలనుకుంటున్నాను. మాట్లాడండి అమ్మా, గురువు గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. అమ్మా చెప్పండి. పెళ్ళైన నుంచి అన్ని ఆటంకాలే స్వామి నాకు. అసలు ఎప్పుడు గొడవలు కొట్లాటలు అవన్నీ ఉంటాయి స్వామి. మీ నక్షత్రం ఏంటో తెలుసు? శతభిష నక్షత్రం అమ్మ మీది? అవును స్వామి. ఓకే, ఎక్కువ మీకు నచ్చిన రంగు చెప్పండి అమ్మా. రంగు నాది గ్రీన్ కలర్ స్వామి. గ్రీన్ కలర్ ఇష్టమా? అవును స్వామి. గ్రీన్ కలర్ ఇష్టం. అవును స్వామి. ఓకే, నచ్చిన నెంబర్ చెప్పండి అమ్మా. 1 నుంచి 9 లోపు. స్వామి 1 నుంచి 9 లోపు మీకు నచ్చిన సంఖ్య చెప్పండి. 5 స్వామి. 5. ఓకే 5 స్వామి. ఓకే సరే అమ్మా, అయితే మీరు ఒక పని చేయండి. ఒకటి శనగలు గురువారం బ్రాహ్మణులకి, కందులు గురువారం ఒక 5 మంగళవారాలు కందులు దానం ఇవ్వండి ఒక బ్రాహ్మణులకు ఎవరికైనా. ఎరుపు రంగు వస్త్రాలు వాడకూడదు. ఎరుపు రంగు మీకు కలిసి రాదమ్మా. ఇంకొకటి ఏంటంటే వైట్ జర్కాన్ అని ఒక స్టోన్ ఉంటుంది, అది మధ్యవేలికి పెట్టుకుంటే మీకు అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. అదే నవగ్రహాల్లో శుక్రుడికి కొద్దిగా మీ శక్తి మేరకు ఒకవేళ సంఖ్యా ప్రమాణంగా చేయించుకోకపోయినా 1-2 బ్రాహ్మణులు పెట్టుకునైనా సింపుల్ గా శుక్రుడికి దానికి జపం చేయించుకోండి. మీకు అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. మీకు అన్ని పరాలుగా బాగుంటుందమ్మా. హెల్త్ బాగుంటుంది, మంచి బెనిఫిట్లు ఉంటాయి. మీరు నెగ్లెక్ట్ చేయమాకండి. మామూలు దైవికంగా ఖర్చు పెట్టుకుంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చాలా మంది ఏంటంటే దైవికంగా చేసుకోకుండా తెలవకుండా ఏంటంటే హెల్త్లకి వాటికి అనవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నారు. కర్మ అనేది కడుక్కోవాలంటే దైవికంగానే చేసుకోవాలి, లేకపోతే అది ప్రాబ్లం సాల్వ్ కాదు. పర్మనెంట్ బేస్ నుంచి ప్రాబ్లం సాల్వ్ కావాలంటే అది 100% ఆ కర్మ అనేది ప్రక్షాళన జరగాలి. కర్మ వల్లే దోషం కానీ రోగాలు కానీ వస్తాయి. కాబట్టి ఆ కర్మ ప్రక్షాళన అనేది దైవికంగా చేసుకుంటేనే పరిపూర్ణమైన ఫలితాలు ఉంటాయి అన్నమాట. దైవికంగా చేస్తుంటే కింద జన్మలో చేసిన కర్మ తొలగిపోయి ఇప్పుడు మంచి జన్మ వచ్చే జన్మకు కూడా మంచి బేస్మెంట్, అంటే మీరు ఒక గొప్ప వాళ్ళు కావచ్చు. అట్లా దీన్ని ఏంటంటే నమ్మి తీరాలి. నమ్మకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి చాలా వరకు. ఇంకోటి బాహ్యమైన లగ్జరీస్ లో ప్రపంచంలో
ఇట్లా పడిపోవడం వల్ల కోరి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు అందరూ. మీరు అట్లా కాకుండా దైవికంగా చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. అంటే నేను ఏదో చెప్పేసాను అంటే కాస్ట్లీగా చెప్పాను, నన్ను ఒక విలన్ లాగా చూడమాకనమ్మా. అంటే అది మా ఉద్దేశం అది కాదు, మీకు మంచి జరగాలని దైవికంగా. ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక సపోజ్ ఒక 1000 రూపాయలు ఖర్చు అయినా అనుకోండి, మీకు ఒక 10,000 రూపాయల తర్వాత ఖర్చు అయ్యే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతాయి. ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మండి. మీరు నమ్మితే మంచి ఫలితాలు వస్తాయి. అట్లా నేను ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్ సజెషన్స్ చెప్తున్నాము, కరెక్ట్గా ఫాలో కండి. ఫాలో అయితే కరెక్ట్ రిజల్ట్స్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఓపిక సహనం ఉండాలమ్మా. ఒకటంటే మనం ఓకే, మరొక కాలర్ ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు?